సూపర్ గర్ల్ ఒరిజిన్ స్టోరీని డీసీ మల్టిపుల్ టైమ్స్ చేంజెస్ చేస్తూ బీభత్సంగా ఈ క్యారెక్టర్‌ని వాడారు. వాటిలో మెయిన్ స్టోరీస్ 2 ఉంటాయి. ఈ 2 స్టోరీస్‌నే తిప్పి, తిప్పి, పిప్పి చేసి సూపర్ గర్ల్ క్యారెక్టర్‌ని మల్టిపుల్ టైమ్స్ రీబూట్ చేశారు. సో, ఈ 2 స్టోరీస్ గురించి, తన పవర్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. దానికన్నా ముందు లేదా వీడియో చూసిన తర్వాతైనా ఒకసారి సూపర్ మ్యాన్ ఒరిజిన్ వీడియోని చూడండి. అప్పుడే ప్లానెట్ క్రిప్టాన్ గురించి కొంచెం ఐడియా వస్తుంది. అలానే మన ఛానల్‌లో డీసీ ఫ్యాన్స్ చాలా తక్కువున్నారు. సో, కొంచెం సబ్స్క్రైబ్ జేసుకోండి. డీసీ వీడియోస్ కూడా మన ఛానల్‌లో రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాను. క్రిప్టోన్ ప్లానెట్ డిస్ట్రాయ్ అవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు సూపర్ మ్యాన్‌ని ఒక పాడ్‌లో పెట్టి ఎర్త్‌కి పంపించేస్తారు. క్రిప్టోన్ డిస్ట్రాయ్ అయిపోతుంది కానీ, కొంతమంది క్రిప్టోనియన్స్ ఇంకా బతికే ఉంటారు. డిస్ట్రాయ్ అయిపోయిన క్రిప్టాన్ ప్లానెట్ ముక్కల మీద షీల్డ్‌తో కవర్ చేసుకొని, దాని మీదే బతుకుతూ ఉంటారు కానీ, కొన్ని రోజులకి క్రిప్టోనైట్ వల్ల ఆ ప్లేస్ కూడా హార్మ్‌ఫుల్‌గా మారుతుంది. క్రిప్టోనైట్ వల్ల నెమ్మదిగా అందరూ చనిపోతూ ఉంటారు. ఇంకా బతికి ఉన్న వాళ్ళలో సూపర్‌మ్యాన్ ఫాదర్, బ్రదర్ కూడా ఉంటాడు. తను ఒక సైంటిస్ట్. ఒక కూతురు కూడా ఉంటుంది. కారా, కర్ర కాదు కారా. వాళ్ళ ప్లేస్ ఎలాగో పాడైపోతుంది కాబట్టి సూపర్‌మ్యాన్ లాగే తన్ని కూడా వేరే ప్లానెట్‌కి పంపించేయాలని జెప్పి యూనివర్స్ అంతా టెలిస్కోప్‌తో వేరే ప్లానెట్ గురించి వెతుకుతుంటే ఎర్త్ కనిపిస్తుంది. ఎర్త్ పై ఉన్న సూపర్‌మ్యాన్ గురించి తెలుసుకొని సూపర్‌మ్యాన్ లాంటి సూటే కారాకి కూడా రెడీ చేసి ఎర్త్‌కి పంపిస్తాడు. మిగిలిన వాళ్ళంతా అక్కడే చనిపోతారు. ఎర్త్‌కి వచ్చిన కారా సూపర్‌మ్యాన్‌ని కలుస్తుంది. జరిగిందంతా తెలుసుకున్న సూపర్‌మ్యాన్ కారా తన కజిన్ అని అర్థం చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ తన్ని ఇంటికి పట్టుకెళ్ళకుండా తనకి ఈ ఎర్త్ గురించి, హ్యుమానిటీ గురించి తెలియాలి అని చెప్పి ఒక ఆర్ఫనైజ్ హోమ్‌లోని జాయిన్ చేస్తాడు. తనకి లిండా అనో, ఉండా అనో ఏదో పేరు పెట్టి హ్యుమానిటీ గురించి తెలుసుకోమని చెప్తే సూపర్‌మ్యాన్ లాగే తను కూడా సూట్ ఏసుకొని నైట్ సిటీని సేవ్ చేస్తూ ఉంటుంది. అలా తను ఒక సూపర్ గర్ల్‌గా మారుతుంది. తను పెద్దయ్యాక సూపర్‌మ్యాన్ తోటే సిటీని సేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. స్టోరీ కంటిన్యూ అయ్యే కొద్దీ సూపర్‌మ్యాన్ లాగే సూపర్ గర్ల్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా మారుతుంది. చాలా టీమ్స్ తోటి కలిసి వర్క్ చేస్తూ ఉంటుంది. జస్టిస్ లీగ్‌లో కూడా జాయిన్ అవుతుంది. నేను చెప్పిన 2 స్టోరీస్‌లో ఇది ఫస్ట్‌ది. ఇంకా సెకండ్ స్టోరీ మ్యాటర్‌కొస్తే సూపర్‌మ్యాన్‌ని ఎర్త్‌కి పంపించేటప్పుడు తను చిన్న పిల్లాడు కదా! తన్ని చూసుకోమని జెప్పి పెద్దగున్న తన కజిన్ అయిన కారాని పంపిస్తే తన రాకెట్ స్పీడ్ వల్ల తను వేరే పోర్టల్‌లో పడిపోవడం వల్ల తను ఎర్త్‌కొచ్చేసరికి సూపర్‌మ్యాన్ పెద్దోడైపోతాడు. 90స్‌లో వచ్చిన 'సూపర్ గర్ల్' మూవీలోని 'యారోవర్స్‌లో' ఉన్న 'సూపర్ గర్ల్' వెబ్ సిరీస్‌లో కూడా ఇదే స్టోరీని చూపించారు. మేబీ 'సూపర్ గర్ల్' మూవీలో కూడా ఈ 2 స్టోరీస్‌లో ఏదో ఒకటి చూపించే ఛాన్స్ ఉంది. మెయిన్‌గా అయితే ఫస్ట్‌దే ఛాన్స్ ఉంది. ఇంకా 'సూపర్ గర్ల్' పవర్స్ గురించి చూస్తే సేమ్ సూపర్‌మ్యాన్‌కుండే ఎవ్రీ పవర్ కూడా సూపర్ గర్ల్‌కి ఉంటుంది. సూపర్ స్ట్రెంత్, సూపర్ స్పీడు, లేజర్ బీమ్స్ అన్నీ ఉంటాయి. మీకు ఇంకా డీటెయిలింగ్‌గా కావాలంటే నేను ఆల్రెడీ టాప్ 10 సూపర్‌మ్యాన్ పవర్స్ అని చెప్పి ఒక వీడియో చేశా. ఆ వీడియో చూడండి మీకు సూపర్ గర్ల్ పవర్స్ గురించి క్లారిటీగా తెలుస్తుంది. సో, ఇది వీడియో. మన ఛానల్‌లో డీసీ ఫ్యాన్స్ చాలా తక్కువున్నారు. సో, డీసీ ఫ్యాన్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. డీసీ ఫ్యాన్స్‌ని అమాంతంగా అలా పెంచండి. మన ఛానల్‌లో ఇంకా డీసీ వీడియోస్ చేద్దాం. అలాగే మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా డీసీ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కొట్టాలండి ప్లీజ్.